హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ వ్లాగ్స్. ఈ రోజు అయితే కాళేశ్వరం పోదామని స్టార్ట్ అయినాం. ఇంట్లో నుంచి వెళ్ళినామో లేదో వర్షం అయితే గట్టిగానే అందుకున్నది. ఈ వర్షానికి ఎందుకు వెళ్ళినాం రా బాబు అని అనుకున్నాము. ఇక బైక్ల మీద వచ్చేటోళ్ళ గోసనైతే చెప్పనే రాదు. పాపం ఒక కవర్ దొరికితే ఆ కవర్ని అందరూ పట్టుకొని అయితే నిల్చున్నారు. ప్రతి చెట్టుకైతే ఒక 4-5 అయితే నిల్చొని ఉన్నారు. పాపం అనిపించింది వాళ్ళని చూస్తా అంటే. మేము ఇంట్లో నుంచి వెళ్ళాక వెదర్ అయితే మంచిగానే ఉన్నది, కానీ స్టార్ట్ అయితే అయిన తర్వాత ఇక వర్షం అయితే అందుకున్నది. 1 కిలోమీటర్ వర్షం కొట్టుడు, కిలోమీటర్ ఏమో ఎండ కొట్టుడు. ఈ వెదర్ ఏంటిదో నాకు వెదర్ లో లాంగ్ జర్నీ అయితే మస్తు. మేము పోయేదైతే మొత్తం ఫారెస్ట్ ఏరియానే. ఎటు సైడ్ చూసినా చెట్లే కానవాడు. ఈ 4-5 రోజుల నుంచి వర్షం కొడుతుంది కదా, చెట్లు అయితే మస్తు పచ్చబడ్డాయి. ఇంకా ట్రాఫిక్ జామ్ కాలే అని ఆనందపడే లోపే ట్రాఫిక్ జామ్ అయితే అయింది. ఇక్కడ బస్సెస్ అయితే చాలానే వస్తున్నాయి కాళేశ్వరం పోయేటి. ఇటు సైడ్ పోయే వెహికల్స్ అన్ని కాళేశ్వరం పోయేటి 90%. గవర్నమెంట్ వేసిన స్పెషల్ బస్సులలో కూడా చాలా మంది ఎక్కుతారు. ఒక బస్సు ఫిల్ అయ్యేస్తే ఇంకొక బస్సు అయితే మొత్తం ఖాళీగానే వస్తుంది. ఎందుకు అట్లా వస్తుందా నాకు అయితే అర్థం కాలేదు. అందరూ ట్రాఫిక్ జామ్ ఎక్కువ లేదు, ఉట్టిగానే రూమర్స్ స్ప్రెడ్ చేస్తాను అన్న వాళ్ళే నిజంగానే అనుకున్నాం. మేము పోయి వచ్చిన వాళ్ళని కూడా అడిగినాము. వాళ్ళు పోయిన రోజు అయితే ట్రాఫిక్ జామ్ ఎక్కువ లేదట, ఎక్కువ పబ్లిక్ లేరు అన్న వాళ్ళని అయితే మేము స్టార్ట్ అయినాము. చెన్నూరు రోడ్ ఎక్కినాక స్టార్ట్ అయింది మాకు ట్రాఫిక్ జామ్. ఎక్కడ పడితే అక్కడనే ట్రాఫిక్ జామ్ అయితే అవుడు. ఎందుకంటే సింగిల్ వే ఉన్నది, మళ్ళీ బస్సెస్ అయితే చాలానే వస్తున్నాయి. అవిటి వల్లనైతే చాలా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక్కడ ఉన్న ట్రాఫిక్ జామ్ చూసి అర్థమైంది అక్కడ గుడి దగ్గర ఎంత ట్రాఫిక్ జామ్ ఉంటుందని. ఫైనల్గానైతే కాళేశ్వరం దగ్గరికి అయితే వచ్చింది. వెదర్ అయితే మస్తు ఉండే, మబ్బులు ఎక్కువ ఎండ కొట్టులేదు, ఎక్కువ వాన కొట్టులేదు. ఇట్లాంటి ట్రిప్లకు అయితే ఇట్లా వెదర్ ఉంటే మస్తు సెట్ అవుతుంది. మాకైతే ఇట్లా వెదర్ ఉండు ప్లస్ పాయింట్ అయితే అయింది. మహారాష్ట్ర నుంచా అటుది మంచిర్యాల నుంచి వచ్చేదా? ఇంకొక 7-8 కిలోమీటర్లు ఉన్నదనగా ట్రాఫిక్ జామ్ తలిగింది. అది ట్రాఫిక్ జామ్ కాదు, ఒక 2 గంటల సేపు ఉన్నాం కావచ్చు మేము ఈ ట్రాఫిక్ జామ్లనైతే. అక్కడెక్కడనో దూరం కనబడుతున్నాయి కదా చిన్న చిన్న కార్లు. అవి ఇవరి దాకా మేము ఏమనుకున్నాం అంటే పార్క్ చేసినట్టున్నారు రోడ్డు మీద అని అనుకున్నాము. కానీ కొంచెం సేపటి తర్వాత తెలిసింది ఏంటిదంటే అక్కడ దాకా ట్రాఫిక్ జామ్ అయిందని. ఈ బస్సుల వల్లనే బాగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎందుకంటే కటింగ్లు సరిగ్గా కాక ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుడు. పోలీసు వాళ్ళు వచ్చి ఎంత ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసినా కానీ అస్సలు క్లియర్ అవ్వలేదు. పాపం పోలీసు వాళ్ళని చూస్తే పాపం అనిపించింది. వర్షం పడ్డ ఎండ పడ్డ పుష్కరాలు అయిపోయేదాకా ఇట్లనే రోడ్ల మీద నిల్చొని ఉండాలి ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసుకుంటా. ఇక్కడ ఎవరో ఫుల్ లొల్లు పెట్టుకుంటారు. ఎందుకు లొల్లు పెట్టుకుంటారో అర్థం అయితలేదు. ఆ కార్ పోయే వల్ల గుద్దిందా లేకపోతే ఏమైందని అర్థం కాలేదు. కానీ ఫుల్ గొడవ పెట్టుకుంటారు వాళ్ళైతే. ఇలా మళ్ళీ 4th సాటర్డే పబ్లిక్ హాలిడే, మస్తు మంది వచ్చారు. మళ్ళీ రేపు సండే, ఇవాళ రేపు 2 రోజులు ఫుల్ మంది ఉంటారు ఉన్నారు కాదు. నిన్న వచ్చిన అయిపో, లేకపోతే ఇలా పొద్దుగా లేచి వచ్చిన అయిపో, లేకపోతే మండే రోజు వస్తాయి. మండే రోజు దాకా ఉన్నది, గురువారం దాకా. సాటర్డే అని వచ్చినాం కానీ ఇంకా ఫుల్ మంది ఉన్నారు. పబ్లిక్ హాలిడే 4th సాటర్డే కాబట్టి ఫుల్ మంది ఉన్నారు. దగ్గర గంట అవుతుంది మేము ఈ ట్రాఫిక్ జామ్ లో వచ్చి ఉండడం కాబట్టి. ఇంకెంత దూరం ఉంది? ఇంకెన్ని కిలోమీటర్లు ఉంటుంది డాడీ నుంచి? ఇంకా 4 కిలోమీటర్లు ఉంటుందా? 4 కిలోమీటర్లు అంటే 4 కిలోమీటర్ల నుంచి వెళ్ళటానికి ఎంతసేపు పడుతుంది? గంట అవుతుంది ఇప్పుడు ఇలా ట్రాఫిక్ జామ్ లోకి వచ్చి. అందరూ ఇక్కడ పుష్కరాల కాడ మంది లేరు అంటారు కానీ ఫుల్ మంది ఉన్నారు. కాళేశ్వరం దగ్గరికి వచ్చిన కొద్ది ట్రాఫిక్ జామ్ అయితే ఫుల్ పెరుగుడు. ఒక 2 days నుంచి ఫుల్ పబ్లిక్ అయితే వస్తారట. ఎంత పెద్ద లైన్ ఉన్నదో చూసిర్రా. పోయి మేమైతే 4th సాటర్డే రోజే వేయినాము. ఆ రోజే అందరికీ హాలిడేస్ ఉంటాయి కదా, అందుకోసమనే ఫుల్ పబ్లిక్ అయితే వచ్చిండ్రు. ఈ పార్కింగ్ చూసిండ్రా, కొంచెం కూడా జాగలేదు పార్కింగ్ చేసుకోవడానికి, మొత్తం ఫిల్ అయిపోయింది. ఆ కారణం అయితే ఒక ప్లేసులను అయితే పార్కింగ్ చేసుకున్నాం. పార్కింగ్ చేసుకున్నందుకైతే 100 రూపీస్ అయితే తీసుకుంటారు. ఇక్కడ చాలా మంది అయితే నడుచుకుంటూనే పోతారు. గుడికాడ నుంచి అక్కడికి ఎంత దూరం ఉన్నదో చూసుకరాల నచ్చినాక ఘోరంగా ఉన్నారు మంది. వీడియోలలో చూసి నమ్మకండి. సాటర్డే సండే అయితే అస్సలు రాకండి, ఫుల్ మంది ఉన్నారు. నడుచుకుంటానైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ ఎంత మంది ఉన్నారు చూసిండ్రా. గుడికి పోయి దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళు పెద్ద లైనే ఉంది. ఈ లైన్ చూసిన వల్ల మాకైతే భయం అయింది. మా గంగ స్నానం అయిపోయిన తర్వాత గుడి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోగలుగుతామా లేదా, అంత పబ్లిక్ ఉన్నారు. ఇక్కడ టిఫిన్స్ చేయడానికైతే చాలా స్టాల్సే ఉన్నాయి. ఈ గుడి 4 దిక్కుల నుంచి వెళ్ళొచ్చు కదా, 4 దిక్కుల నుంచి అయితే చాలా పబ్లికే ఉన్నారు. ఇక్కడనైతే మంచిగా డెకరేషన్ చేసిర్రు. ఈ పబ్లిక్ ని చూసినాకనైతే భయమే అవుడు. ఈ పబ్లిక్ తప్పిపోతే
అస్సలు దొరకమని. ఇంతకు మీరు ఈ సరస్వతి పుష్కరాలకు వేయినరా లేదా అనేది అయితే కామెంట్ చేయండి. అక్కడెక్కడనో దూరంగా చిన్న టెంట్ల లేక కనబడుతున్నాయి కదా, అక్కడికైతే నడుచుకుంటూ పోవాలి. ఒక దగ్గర 3-4 కిలోమీటర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఆటోలు కూడా ఉన్నాయి కానీ ఒక్కరికి 50 రూపీస్ అయితే తీసుకుంటారు. చాలా వరకు అయితే అందరూ నడుచుకుంటూనే పోతారు. నడవలేని వాళ్ళైతే ఆటో తీసుకుంటారు. గంగ దగ్గర కొబ్బరికాయ కొట్టడానికి కొబ్బరికాయలు ఉన్న దీపం అయితే తీసుకుంటున్నాం. సరస్వతి ఘాట్లు అయితే 2 ఉన్నాయి. ఇదైతే ఫస్ట్ ఘాటు. మనం ఎప్పుడు వచ్చినా ఇక్కడనే దర్శనం చేసుకుంటాము. కానీ ఇక్కడ అంత నీట్గా లేదు, బాగా పబ్లిక్ ఉన్నారా అని అయితే మేము మెయిన్ సరస్వతి ఘాట్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడికి మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ ఏమో ఉన్నది. సరస్వతి మెయిన్ ఘాట్ దగ్గరనైతే ఎక్కువ పబ్లిక్ అవుతాను అని చిన్న ఘాట్ దగ్గరికి అయితే పబ్లిక్ ని ఎక్కువ పంపిస్తాను పోలీస్ వాళ్ళు. ఈ మెయిన్ ఘాట్ దగ్గరనైతే బోటింగ్ కూడా పెట్టిండ్రు. ఈ ఇవతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి అయితే బోట్ తీసుకుపోయి వదిలిపెడతాను. అక్కడనైతే పబ్లిక్ ఎక్కువ లేరు, ప్రశాంతంగా మనమైతే పుష్కరాల స్నానం చేసుకోవచ్చు కదా. అందుకోసమనే మేము కూడా అవతల ఒడ్డు పోదామని అయితే వచ్చినాం. ఇక్కడ గంగిరెద్దులు కూడా తీసుకొని వచ్చిండ్రు. మనం మెయిన్ ఘాట్ దగ్గర నుంచి రైట్ సైడ్ కి అయితే రావాలి ఈ బోటింగ్ ఎక్కడానికి. ఒక్కరికి అయితే 100 రూపీస్ అయితే తీసుకుంటాను. చిన్న పిల్లలకైతే 50 రూపీస్ 60 రూపీస్ అయితే తీసుకుంటానంట. ఈ బోట్ లో ఉన్న వాళ్ళందరూ ఖాళీ అయిన తర్వాత నెక్స్ట్ బోట్ కి అయితే మనమే వెళ్తున్నాం. 100 రూపీస్ పెడతాన్నాం ఓన్లీ అక్కడ డ్రాప్ చేసి రావడానికి అని అనుకోకండి. డ్రాప్ చేసి మళ్ళీ పికప్ చేసుకోవడానికి కూడా వాళ్ళే వస్తారు. ఇక్కడ జారిపోకుండానైతే ఉష్క బత్తాలు అయితే వేసిండ్రు. ఇక ఈటి మీద నుంచి నడుచుకుంటానైతే బోట్ ఎక్కాలి మనం. ఇక ఫైనల్ గానైతే బోట్ అయితే ఎక్కేసినాం. ఇటు సైడ్ నుంచి అవతల సైడ్ కి అయితే వెళ్తాము. ఈ బోట్ లోనైతే మొత్తం చిన్న పిల్లలే ఉన్నారు. చాలా వరకు పబ్లిక్ అయితే ఈ బోట్స్ ఎక్కడానికే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే అవతల ఒడ్డుకైతే చాలా తక్కువ ఉంటారు పబ్లిక్. ఈతల ఒడ్డుకైతే చాలా మంది ఉన్నారు చూడండి. ఉష్క పోతూ ఉష్క రాలనంత మంది ఉన్నారు ఈతల సైడు. ఫస్ట్ అయితే మేము ఈ ఘాట్ దగ్గరికి అయితే వచ్చినాం. అక్కడ నుంచి మెయిన్ ఘాట్ దగ్గరికి అయితే వచ్చినాము. ఎక్కువ దూరం ఉన్నది. మన పార్కింగ్ దగ్గర నుంచి ఘాట్ దగ్గరికి అయితే ఆటో ఎక్కడానికి ప్రిఫర్ చేయండి. నడవడానికి ఓపిక లేని వాళ్ళైతే 50 రూపీస్ తీసుకుంటారు. కానీ గుడి దగ్గర నుంచి అయితే ఈ ఘాట్ దగ్గరనే మనల్ని అయితే వదిలిపెడతారు. ఈ బోట్ ఎక్స్పీరియన్స్ కూడా మస్తు ఉండే. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పట్టింది జర్నీ మాకు ఇవతల సైడ్కి రావడానికి. ఇక్కడ కూడా బాగానే మంది ఉన్నారు కానీ అవతల సైడ్ నుంచి పోల్చుకుంటే ఇక్కడనైతే చాలా తక్కువనే ఉన్నారు. తీసుకొచ్చిన దీపాన్ని అయితే మా మమ్మీ వాళ్ళు గంగల్ని అయితే వదిలిపెట్టిండ్రు. ఇక్కడనైతే వెదర్ మస్తుండే. చిన్న పిల్లల్ని తీసుకొస్తేనైతే మస్తు ఎంజాయ్ చేస్తారు. పొద్దున్న దాకా వర్షం పడుకుంటున్నది కాబట్టి నీళ్ళు అయితే దారుణంగా చల్లగా ఉండే. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాల్లో గంగ స్నానం చేస్తే మనం చేసిన పాపాలు ఎంతో కొంత తొలగిపోతాయి అని అయితే అందరు నమ్ముతారు కదా. అందుకోసమనే మేము కూడా వచ్చినాము. ఇక్కడ వాటర్ అయితే ఎక్కువ లేవు, మోకాళ్ళ వరకే ఉన్నాయి. అందులో మునగాలంటే మస్తు ఇబ్బంది అవుడు. చిన్న పిల్లల్ని తీసుకొస్తేనైతే మస్తు ఎంజాయ్ చేస్తారు. మా పుష్కరాల స్నానాలు అయితే అయిపోయేసరికి సాయంత్రం అయిపోయింది. మేము వచ్చడే లేట్గా వచ్చినాం కానీ మాకు ఇక్కడ దర్శనం అయితే తొందరనే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బోట్ తీసుకొని అయితే మళ్ళీ రిటర్న్ ఒడ్డు కాడికి అయితే పోవాలి. బోటు దిగేసి అయితే సరస్వతి అమ్మవారి విగ్రహం దగ్గరికి అయితే వెళ్తాం. అమ్మవారి విగ్రహం అయితే మస్తు కట్టిర్రు. ఇక్కడ చుట్టుపక్కల ఫోటోలు తీయడానికి అయితే ఫుల్ జనాలు అయితే వచ్చిర్రు. సాయంత్రం అయితే గంగా హారతి ఉంటుందట. ఏ టైంకి ఇస్తారో అని తెలియలేదు మాకు. 7-8 ఆ టైం వరకు అయితే గంగా హారతి ఇస్తారని అయితే అన్నారు. ఇక తెలియదు, చూద్దాం గంగా హారతి వరకు ఉంటామా లేదా అని. అమ్మవారి విగ్రహం అయితే మస్తు ఉండే. చుట్టుపక్కల డెకరేషన్ కూడా మస్తు చేసిర్రు. అమ్మవారి విగ్రహం దగ్గరికి అయితే ఓనిత్తలేరు. ఎందుకంటే మన
ఫోటోల పిక్చర్లు ఉంటారు కదా, వాళ్ళు దగ్గరికి పోయి మొత్తం అంగడి చేస్తారని అక్కడ మొత్తం క్లోజ్ అయితే చేసిండ్రు. ఈ చేతి విగ్రహాలు అయితే మస్తున్నాయి. నాకైతే కొంచెంసేపు అర్థం కాలేదు ఇది రియల్ స్టోనా లేకపోతే ఫైబర్ దాంతో వేసిండ్రా అని. కానీ అదైతే రియల్ స్టోన్ ఏనట. కానీ చుట్టుపక్కల అయితే డెకరేషన్ మస్తుండే. ఇక్కడ పోలీసు వాళ్ళ బందోబస్తు అయితే ఫుల్ ఉండే. గంగాహారతి టైం దాకానైతే లోపలికైతే పంపించారట. అమ్మవారి విగ్రహం కూడా రియల్ స్టోన్ తోటి చేసిర్రు. అమ్మవారి విగ్రహం కూడా మస్తుండే. నైట్ గంగా హారతికి అయితే ఇక్కడ లైటింగ్ సెటప్ అదంతా సెట్టింగ్ చేసుకుంటారు. బయటకు వస్తే మనకైతే ఇక్కడ శివుందున్న నంది అయితే స్టాచ్యూ ఉన్నది. ఈ స్టాచ్యూ చూసి నేను ఫస్ట్ అయితే రియల్గా అనుకున్నా, కానీ రియల్గా కాదు, ఇవి తీసుకొచ్చి పెట్టిన స్టాచ్యూస్. ఫస్ట్ చూసి నేను కూడా రియల్గా అని అనుకున్నా, కానీ రియల్గా అయితే కాదు. ఇక్కడ కూడా లైటింగ్ మస్తు పెట్టిండ్రు. నైట్ అయితే ఇక్కడ చుట్టుపక్కల లైటింగ్ అయితే మస్తు కనబడుతుంది. ఇక్కడికైతే చాలా మంది వచ్చి ఫొటోస్ అయితే దిగుతారు. మనకి ఇక్కడ ఏమైనా దెబ్బలు తాకినా, ఫీవర్ వచ్చినా, లేకపోతే కాళ్ళ నొప్పులు వచ్చినా గానీ అయితే మనకు మెడికల్ సిబ్బంది అయితే ఉన్నారు. ఏం ప్రాబ్లం లేదు. గుడి చుట్టుపక్కల ఘాట్ చుట్టుపక్కల మొత్తం ఈ మెడికల్ క్యాంప్స్ అయితే ఉన్నాయి. ఎండకు తట్టుకోలేక ఫలూడా బండి దగ్గరికి వచ్చి అయితే చాలా మంది బాదం మిల్క్లు, ఐస్ క్రీమ్లు అయితే తింటారు. ఇక్కడ దోసకాయలు, వాటర్ మిలన్ కూడా చాలానే అమ్ముతారు. ఆ చిన్న ఏమో 30 రూపీస్ అట, ఇవేమో 40 రూపీస్ అంట. ఫుల్ రేట్లు అయితే చెప్తాండ్రు. మనకాడ ½ కేజీ వచ్చేంత రేటు ఇక్కడ ఒక కాయకే చెప్తాండ్రు. పొద్దుగాల వచ్చేటప్పుడు ఉప్మా తినొచ్చినాం, ఆకలి అయితే దంచి కొడుతుంది. అందుకోసమనే మిర్చి ఉన్న పకోడీలు అయితే తీసుకున్నాం. ఇక్కడనైతే స్టాల్స్ ఉన్నాయి, అక్కడికి వచ్చి అయితే మనం ఫుడ్ కొనుక్కోవచ్చు. టిఫిన్స్ కూడా అమ్ముతారు, కానీ మేమైతే జస్ట్ పకోడీలు ఉన్న మిర్చి అయితే తీసుకున్నాం. మనకి ఇక్కడ గవర్నమెంట్ తరపున అయితే చిన్నపిల్లలకు ప్లే జోన్ అయితే పెట్టిండ్రు. ఇక్కడ చాలా రకాల బొమ్మలు, యాక్టివిటీస్ అయితే ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకోవడానికి. మనం ఇలా ఎంతసేపు అని ఉండొచ్చు, ఎన్ని రైడ్లు అన్నీ ఆడుకోవచ్చు. నేను ఫస్ట్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ ఉంటుంది కావచ్చు, లోపల రైడ్స్ అన్ని ఫ్రీనే అని అనుకున్నా. కానీ అక్కడికి వచ్చి కనుక్కున్నాక తెలిసింది ఏంటిదంటే ఇక్కడ అన్ని ఫ్రీనేనంట. గవర్నమెంట్ తరపున చిన్నపిల్లలకి అయితే ఏర్పాటు చేసిండ్రు. ఈ ప్లే జోన్ లోపలికి చిన్నపిల్లల్ని తీసుకెళ్తే ఫుల్ సేపు అయితే ఆడుకుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చిన్నపిల్లలే ఉన్నారు, పెద్దవాళ్ళని అయితే ఎక్కువసేపు ఉండనిత్తలేరు. గవర్నమెంట్ ఫ్రీగా పెట్టిందని ఒకటో రెండో పెట్టి ఉంటారని అనుకోవచ్చు, కానీ అస్సలు కాదు. ఇక్కడ ఒక 20-30 దాకానైతే ఉన్నాయి ప్లే ఏరియాస్. మనం ఎల్లనన్నా ఆడుకోవచ్చు. చిన్న పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇక నేను కూడా కొంచెంసేపు అయితే ఆడుకున్నా. మస్తు బోరు కొట్టుడు. ఇది ఒక్కటే ఖాళీగా ఉండే, ఇది ఒక్కటే ఆడిన నేనైతే. ఈ చిన్న పిల్లనైతే ఫ్రాక్ జంప్ అనే గేమ్ అయితే మస్తు ఆడుడు. అది వచ్చే ముందే దాన్ని అయితే కొట్టుడు. ఇక ఇక్కడ స్టాల్స్లలో ఏమేమి ఉన్నాయో చూద్దామని అయితే వచ్చినాము. ఇంకా స్టాల్స్ అన్నీ అయితే ఓపెన్ చేయలేదు, ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తాండ్రు. కిందనైతే దారుణంగా బురద ఉండే, ఫుల్ వర్షం కొట్టి పాములు కూడా వచ్చినాయి అంట ఇక్కడికి. ఆ షాప్ వాళ్ళు అయితే ఎప్పుడు చాలా వరకు అయితే నైటే ఓపెన్ చేస్తారట. కొన్ని షాప్స్ అయితే ఓపెన్ చేసి ఉండే. ఇక మేమైతే ఇక్కడ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము. ఇక కాటన్ టాప్స్, చున్నీస్, టవల్స్ ఇవన్నీ అయితే అమ్ముతాండ్రు. ఇక్కడ స్టాల్స్ అయితే వరంగల్ నుంచి, కరీంనగర్ నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చి పెట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఫుడ్ స్టాల్స్ కూడా చాలానే ఉన్నాయి. మనకు ఫుడ్కి అయితే ఇక్కడ ప్రాబ్లమే లేదు. మళ్ళీ సరస్వతి ఘాట్ దగ్గరికి అయితే వచ్చినాం. గంగా హారతి స్టార్ట్ అయిందా చూద్దామా అని, కానీ ఇంకా స్టార్ట్ అయితే కాలేదు. గంగా అవతల సైడ్ ఉన్న వాళ్ళందరూ ఇటు సైడ్ వచ్చేదాకా గంగా హారతి అయితే స్టార్ట్ చేయరాట. ఇక్కడ వేసిన చైర్స్లలోనైతే అందరు కూర్చుంటారు. కొంచెం అయిన తర్వాత గంగా హారతి స్టార్ట్ అయితే కూర్చొని చూడడానికి. మేము కూడా గంగా హారతి అయ్యేదాకా ఉందామని అనుకున్నాం, కానీ గంగా హారతి అయ్యేసరికి ఇంకా లేట్ అవుతుంది అన్నారు. అందుకోసం అనే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ లాంగ్ జర్నీ చేయాలి కదా మేము, అందుకోసం అనే. ఈవినింగ్ సన్సెట్ అయితే అవుతుంది, చూడడానికి అయితే మస్తు ఉండే వ్యూ అయితే ఆ రోజు. సరస్వతి పుష్కరాల కారణం అయితే సక్సెస్ఫుల్గా గంగా స్నానం చేసేసినాము మేమైతే. ఇక్కడ స్నానం గంగ దగ్గర ఎక్కువ టైం పట్టలే, కానీ మాకు గంగ కాడ ఎక్కువ టైం పట్టలే మాకు, కానీ ట్రాఫిక్ జామే బాగా సేపు అయింది.
అక్కడ పార్కింగ్లో పెట్టడానికే మాకు దగ్గర 2 గంటలు టైం పట్టింది. ఆ నుంచి ఇడికి మాకు దర్శనం చేసుకోవడానికి, స్నానం చేయడానికి వీటికి 2 గంటలు పట్టింది. లేడ ఫ్లైట్ ఉండే, హెలికాప్టర్ ఉండే, ఇప్పుడు లేనే లేదా చూద్దామని అనుకున్నాం కానీ లేనే లేదు. 4500 అంట ఒక రౌండ్. 4 minutes రైడ్కు 4500 అంట. మరి ఎవరు ఎక్కుతలేరు అని తీసేసినట్టున్నారు. ఇంకా ఈ ఘాట్ దగ్గర కూడా చాలానే మంది ఉన్నారు. ఇంకా స్నానాలు చేయడానికి ఇంకా వస్తూనే ఉన్నారు జనాలు అయితే. మేము ఫస్ట్ ఇక్కడికే వచ్చినాము. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అంతే మంది ఉన్నారు కదా అని అక్కడికి అయితే వెళ్ళినాము. ఆడ నుంచి బోట్ తీసుకొని అవతల సైడ్కి అయితే వెళ్ళినాం మేము. ఈవినింగ్ 6:30, 7 అయితే అవుతుంది. ఈ టైం అయినా కూడా ఇంకా చాలా మంది అయితే వస్తారు గంగ స్నానాలు చేయడానికి. ఇప్పుడు వస్తే వాళ్ళకి గంగ స్నానం ఎప్పుడవుతుందో, దర్శనం అయితే ఎప్పుడవుతుందో. ఇంకా 3 kilometers నడుచుకుంటానైతే పార్కింగ్ దాకా పోవాలి. 3 kilometers అంటేనే అబ్బా అనిపిస్తుంది. ఇక్కడనే అయితే శివలింగాలు అయితే తీసుకొచ్చి పెట్టిర్రు. గుడి దగ్గరికి పోయి దర్శనం చేసుకోలేని వాళ్ళు అయితే ఆ శివలింగాల దగ్గరికి పోయి దర్శనం చేసుకుంటారని గుడి చుట్టుపక్కలనైతే డెకరేషన్ మస్తు చేసిండ్రు. సన్సెట్ అవుతుంది కాబట్టి గుడిని చూస్తే మస్తు కనబడు. ఈ శివలింగాన్ని అయితే బ్రహ్మసూత్ర శివలింగం అని అయితే అంటారు. ఎందుకంటే ఇట్లా లైన్స్ ఉంటాయి శివలింగానికి. ఇట్లా లైన్స్ ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకుంటే మంచిదని అయితే అంటారు. కాళేశ్వరంలో ఉన్న ప్రత్యేకత ఏంటిదంటే ఇక్కడనైతే 2 లింగాలు అయితే ఉంటాయి. ఒకటి శివుడైతే, ఒకటేమో యముడు. ఇట్లా 2 లింగాలు ఎందుకు ఉన్నాయంటే కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి అంటేనే మనం చేసిన పాపాలన్నీ తొలగించి మనకైతే ముక్తిని ఇస్తాడు. అట్లా కాళేశ్వరం వచ్చి ముక్తీశ్వర స్వామిని అందరు మొక్కుకొని వెళ్ళేసరికి వాళ్ళ పాపాలన్నీ తొలగిపోయాయంట. అప్పుడు యముడు వచ్చి శివుని దగ్గర అన్నాడట, స్వామి మీ దగ్గరికి వచ్చి మొక్కుకున్న వాళ్ళందరినీ స్వర్గానికి పంపిస్తాను, మా నరకానికి వచ్చే వాళ్ళే లేరు, మా ఉక్కు స్తంభం చల్లారిపోతుందని మొక్కుకుంటే అప్పుడు శివుడు యమునికి వరం ఇచ్చిండంట, నువ్వు నా పక్కకే లింగ రూపంలో వెలుస్తావు, నిన్ను మొక్కిన తర్వాతనే నన్ను మొక్కితేనే నేను ప్రాప్తిని ఇస్తా, లేకపోతే నరకానికే వెళ్తారు వాళ్ళని ఒక వరం ఇచ్చిండంట. అందుకోసమనే యముని మొక్కిన తర్వాతనే శివుని మొక్కాలి కాళేశ్వరంలో. మాదైతే దర్శనం అయిపోయింది. గుడి లోపలనైతే ఎక్కువసేపు ఉండనిత్తలేరు. తొందర దర్శనం చేసుకున్నాక బయటకైతే పంపిస్తాను. ఈవినింగ్ సన్సెట్ అయితే అవుతుంది. చూడ్డానికైతే మస్తు ఉండే. పక్కకే పార్వతి అమ్మవారి గుడి అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి కూడా దర్శనం అయితే చేసుకున్నాం. మంచిగా అయింది మాకైతే దర్శనము. ఇక ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంటికైతే వెళ్ళిపోతున్నాం మేము. ఇప్పుడే ఇంటికి అయితే వచ్చినాం మేము. 9:30 అయితే అవుతుంది టైము. 9:40 అవుతుంది. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉండే. వచ్చేటప్పుడు అయితే ట్రాఫిక్ లేకుండా, పోయేటప్పుడు అయితే బిభత్సంగా ఉండే ట్రాఫిక్ జాము. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది? మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాం మళ్ళీ. బాయ్.